నుంచి మీరు ఫలానా తేదీ లోపల నిర్ణయించుకోండి అని చెప్పొచ్చు. బట్ ఇండియాకు నువ్వు చెప్పినట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇంకో టర్న్ తీసుకునే అవకాశం చాలా తక్కువ. ఆయన రాష్ట్రంలో కన్సాలిడేట్ కావటం ఇదంతా చాలా కీలకంగా చూడాల్సి వస్తుంది. రెండవది, తను చేయకపోయినా మోదీ ఎలాగో కార్పొరేట్ ఇండియా మద్దతు అవుతాడు. అసలు వీళ్ళిద్దరిని కలపడంలో కార్పొరేట్ ఇండియా కూడా ఉంది. సో కార్పొరేట్ ఇండియా కోరుకునే దానికి అనుగుణంగా చంద్రబాబు ప్రవర్తిస్తాడు తప్ప ఈ స్టేజ్లో ఆయన అడ్వెంచరస్గా వెళ్ళే ఛాన్స్ చాలా తక్కువ. నితీష్ కుమార్కి ఆ ఛాన్స్ ఉంది. నితీష్కి ఉంది. ఆయనకు ఆ ధైర్యం, తెగింపు, పెద్ద రాష్ట్రం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ స్టేచర్ కూడా ఉంది అనే అభిప్రాయం కూడా ఉంది. కాబట్టి నితీష్ కుమార్ ఏం చేస్తాడు ఇప్పుడు వీళ్ళిద్దరు యూటర్న్లలో సిద్ధహస్తులు. అవును, అంటే చంద్రబాబు ఇప్పుడు విజయం సాధించాడు కాబట్టి అనకూడదు, కానీ అవసరం కోసం అటు ఇటు మారడంలో ఆయన ఏమి రాజకీయాల్లో ముందు ఉండే మనుగడ ముఖ్యం కదా అని. కాబట్టి ఇద్దరు పేర్లు ఇప్పుడు రావడం చాలా యాదృచ్ఛికం కాదు. భారత రాజకీయాల్లో వీళ్ళిద్దరూ బీజేపీతో కలవడం, విడిపోవడం ఆన్ అండ్ ఆఫ్గా చేసిన వాళ్ళలో వీళ్ళిద్దరు ముఖ్యులు. ఇద్దరికి ఇప్పుడు ఆయనకు 12 బీహార్లో ఈయనకు 12 స్థానాలు, నితీష్కు 12 బీజేపీకి ఉన్నాయి. చంద్రబాబుకి ఎక్కువ ఉన్నాయి, 12 కంటే 16 ఉన్నాయి. బట్ నార్త్ ఇండియన్ పాలిటిక్స్, బీహార్ పెద్ద రాష్ట్రం కావటం, నితీష్కు అదివరకు కేంద్ర మంత్రిగా ఉండటం, ఆయనకు ఎన్విరాన్మెంట్ కొంచెం ఎక్కువ. బహుశా అక్కడి దాకా రాకపోవచ్చు. ఇండియా కూటమి ఎక్కువ వాళ్ళు ఒక బ్లాక్గా గట్టిగా ఏర్పడతారు. దే మే వెయిట్ ఫర్ సమ్ టైమ్. దే క్లెయిమ్ కూడా చేయొచ్చు. అంటే ఎక్కువ సంఖ్యలో వస్తే వాళ్ళు క్లెయిమ్ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు బీజేపీకి 243 ఎన్నో ఉన్నాయనుకోండి, అంతకంటే ఒక 2-3 ఎక్కువ ఉంటే వాళ్ళు క్లెయిమ్ చేయగలుగుతారు వాళ్ళుగా, అంతే కదా. అవును. సో సాయంత్రానికి ఇండియా వాళ్ళ వ్యూహం వెల్లడవుతుంది. నితీష్ కుమార్ మీరు అన్నట్టు గోడ మీద పిల్లే. చంద్రబాబు నాయుడు అంత సాహసం చేస్తారా లేదా చెయ్యరేమో అని అనిపిస్తుంది నాకు. పవన్ కళ్యాణ్ లింక్ కూడా ఇక్కడ ముఖ్యం. పవన్ చంద్రబాబుతో నిమిత్తం లేకుండా ఆయన బీజేపీతో ఎన్డీఏలో ముడిపడి ఉన్నాడు ఆల్రెడీ. ఆయన అక్కడికి తీసిపోయాడు. ఆయన కానీ తెర వెనుక అదానీలో అంబానీలో ఎవరు ఉన్నారో మనకు తెలియదు. కాబట్టి అది జరగకపోవచ్చేమో అని అనిపిస్తుంది. బట్ ఆ డ్రామా అంతా జరుగుతుంది. ఓవరాల్గా ఈసారి జరిగిన 2024 చంద్రబాబు ఇప్పటివరకు పూర్తి స్పష్టత ఇవ్వలేదు. వాళ్ళు అడగట్లేదు, లేకపోతే నేను పోను అవన్నీ ఎందుకు అట్లా ఏం చెప్పకుండా నేను ఎన్డీఏలో ఉన్నాను, ఎన్డీఏతో వెళ్తున్నాను. మీరు తమాషా చెప్తా చూడండి, నేను ఎన్డీఏ సమావేశానికి వెళ్తున్నాను అన్నాడు చంద్రబాబు. మిగిలిన మీరంతా చాలా ప్రశ్నలు వేస్తారు, చాలా ఊహిస్తారు. నేను ఎన్డీఏకి వెళ్తున్నాను, మిగిలినవన్నీ వచ్చిన తర్వాత చెప్తాను అన్నాడు. కానీ 1998లో కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు యుఎఫ్ కన్వీనర్గా, యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా వెళ్ళాడు. దిగినప్పుడు ఎన్డీఏతో దిగాడు. ఇది 1998 నాటి ముచ్చట. దాంతో వాజ్పేయి ప్రధానిగా స్థిరపడడం కానీ, మొదటిసారి భారత రాజకీయాల్లో మళ్ళీ ఒక సెకండ్ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్, మేజర్ గవర్నమెంట్ రావడం కానీ అలా జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఈరోజు కూడా నేను ఎన్డీఏ సమావేశానికి వెళ్తున్నాను, ఈ ఎన్డీఏ కోసం వెళ్తున్నానని ఆయన చెప్పాడు. సో వచ్చిన తర్వాత అన్నీ మాట్లాడతానన్నాడు. ఈ లోపల ఢిల్లీలో ఏమేం జరుగుతుందో మనం అంటే ఈ పవనుడి మధ్యలో ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అట్లాంటి దుస్సాహసాలు లేదా పెద్దవి చేయకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆయన ముందు రాష్ట్రంలో తనకు వచ్చిన బ్రహ్మాండమైన మ్యాండేట్ను దాన్ని సద్వినియోగం చేసుకొని దాన్ని స్థిరమైన ఇది ఏర్పాటు చేసుకోవడానికి, లోకేష్ను కూడా చూడడానికి ఇవన్నీ చేయొచ్చు. లోకేష్ విల్ బి ప్రైమ్ ఆయన ఎజెండా. ఇప్పుడు డిఎంకే గురించి మాట్లాడుతున్నామంటే స్టాలిన్ ఉండే కదా, కాంగ్రెస్లో రాహుల్ గాంధీ, నెక్స్ట్ ఇంకా ఆయన్ని తీసుకురావాలి కదా. మెజార్టీతో గెలిచాడు. ప్రెస్ కాన్ఫరెన్స్లో పెరిగిన మెజార్టీలు ప్రస్తావిస్తూ మంగళగిరి గురించి అందులో ప్రత్యేకించి ప్రస్తావించాడు. ఇంకా వారసుడిగా సార్, ఇంకా తప్పని పరిస్థితి సార్. 39% జగన్కి రావడం అన్నది అదేం తక్కువేం కాదు. సీట్లు తక్కువ వస్తే రావచ్చు, కానీ ఎక్కువే అంటే 40% వస్తాయని మినిమం అనుకున్నారు. చంద్రబాబు ఆ లెక్కలు కూడా చెప్పాడు. వర్మ మనం ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నాం, 6% తేడా ఉంది. అవును, ఈ 6%లో 4% ఎవరికి వస్తే వాళ్ళు విజేత అని నేను చెప్పడం మీకు గుర్తుంటుంది. అవును, ఇప్పుడు కూటమి మొత్తానికి 50% పైన వచ్చింది. కానీ అందులో తెలుగుదేశం పార్టీకి, వైసీపీకి చూసుకుంటే మటుకు 6% తేడా ఉంది. కరెక్ట్గా 6% తేడా. అంటే వాళ్ళిద్దరి సొంత బలబలాల్లో దాదాపు ఆ పోటీ అలాగే ఉందన్నమాట. పవన్ది కొంచెం పెరిగింది. సో దట్ వే బీజేపీ 2% మన దేశంలో ఉన్న ఓట్ల వ్యవస్థ ఎటువంటిది అంటే, ఇప్పుడు అమెరికాలో అయితే కనుక అధ్యక్షుడికి ఒక ఓటు ఎక్కువ వచ్చినా వాళ్ళందరూ అటే పోతారు కదా. అవును,
అదే పద్ధతి మన దగ్గర కూడా అంతే, విన్నర్ టేక్స్ ఆల్ అని. ఈ ఫస్ట్ పాస్ట్ పోస్ట్ ఈ పద్ధతిలో మెజారిటీ అనగానే స్థానాలన్నీ వెళ్ళిపోతాయి. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ పెడితే అప్పుడు ఈ 30%, ఇదిగో ఈ 30 సీట్లు, 70%, 70 సీట్లు అని ఉంటుంది. అది మన దేశంలో లేదు కదా, రానివ్వరు కూడా మన పాలకులు. మోదీకి ఇన్ని స్థానాలు రావడానికి కూడా 2 సార్లు ఈ పద్ధతే కారణం. ఓట్ల శాతంలో తేడా అంత లేదు, ఉండదు, సీట్లు మాత్రం పెరుగుతాయి, సీట్లు బాగా పెరుగుతాయి. ఓకే సార్, మరి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన వైఎస్ఆర్సీపీ రేపు అధికార పార్టీ ఏవైనా తప్పటడుగులు వేస్తే ప్రశ్నించే దిశగా ముందుకు వెళ్తుందా, లేకపోతే ఇంకా ప్రతిపక్షమే లేకుండా వన్ మ్యాన్ షో అయిపోయే పరిస్థితుందా ఆంధ్రప్రదేశ్? అదేమి ఉండదని మనకి ఇప్పుడు మాటలు చేతలు వీటిని బట్టి తెలుస్తుంది కదా. 1-2 రోజులు ఢిల్లీది ఒక కొలిక్కి వచ్చే వరకు వీళ్ళు ఆగొచ్చు. అలాగే ఢిల్లీతో కొంచెం తమ స్థానాన్ని పదిలం చేసుకోవటం మీదే వైసీపీకి కూడా ఎక్కువగా దృష్టి కేంద్రీకరించవచ్చు. కాబట్టి ప్రతిపక్షాలు ఉంటాయండి, అది వరకు ఇప్పుడు కాంగ్రెస్కు కమ్యూనిస్టులకు ఒక స్థానం కూడా లేదు. కానీ అవేం ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఉన్నాయా, లేకపోతే అజెండాలు ఇవి పెంచకుండా ఉన్నాయా, అందుకని అదేం లేదు. కానీ ఒక్క మాట తెలంగాణ గురించి, రేవంత్ రెడ్డి పార్లమెంట్ సీట్లు, పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండం లాంటివే అన్నారు. అంటే అసలు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ రెఫరెండం ఎందుకనే కామెంట్ కూడా నేను చేశాను. ఈరోజు ఆయన అదే మాట్లాడుతున్నాడు. ఏదైనా 8 వచ్చాయి కదా, వెనకబడలేదు కదా, కాబట్టి ప్రజలు మద్దతు ఇచ్చారు అని చెప్తూనే బీఆర్ఎస్ బలపరచడం వల్లే బీజేపీకి స్థానాలు వచ్చాయని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కీలకమైన